Hello surveyors, welcome back to మన సర్వేర్ యూట్యూబ్ ఛానల్. సో మనం QGS పైన వీడియో చేస్తున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎలా దాన్ని ఫ్రేమ్వర్క్ చేయాలా, ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఫీల్డ్ పైన రిప్రజెంట్ చేసుకోవాలా, సో దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ రోవర్ మనమైతే ఫీల్డ్కి వెళ్ళాము, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని ఎలా చేసామనేది ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మన సర్వే స్కెచ్ అనమాట, ఫీల్డ్ స్కెచ్. ఇది వచ్చేసి ఫీల్డ్ స్కెచ్, సర్వే నెంబర్ 135, 4.50 acres ఉంది మొత్తం. సో ఇందులో మనం చేయాల్సింది ఏమంటే, ఈ సెకండ్ లెటర్ ఉంది కదా, ఈ సెకండ్ లెటర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా, అంటే ఇలా ఒక లైన్ వేస్తే పైకి ఒక పార్ట్ కిందికి ఒక పార్ట్, సో ఇలా డివైడ్ చేయాలన్నమాట. సో దీనికోసం మనం ఈ సర్వే నెంబర్ మొత్తం అంతా అవుటర్ బౌండరీ మొత్తం తిరిగాము. సో తిరిగితే మనకైతే ఇక్కడ ఒక ఈ అనే స్టోన్ దొరికింది, ఇది OS. సో ఇక్కడ ఒక స్టోన్ ఉంది, ఇక్కడ ఈ స్టోన్ ఉంది. సో మనకి మొత్తం ఈ ఫీల్డ్ సంబంధించి 3 స్టోన్స్ ఉన్నాయి. సో 3 స్టోన్స్ని మనం రోవర్తో పికప్ చేసుకున్నాం. సో పికప్ చేసుకున్న తర్వాత మిగతా మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయడం ఏదో రోవర్లోనే చేయొచ్చు, రోవర్లో చేయడం ఆల్రెడీ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసినాం. సో ఇప్పుడైతే మనం QGS గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ వర్క్ మొత్తం QGSలో చేద్దాం. సో ఈ 3 పాయింట్లు మనం ఫీల్డ్ పైకి వెళ్ళినప్పుడు రోవర్ చేత పట్టుకుని వెళ్దాం. సో అక్కడ మనం ఈ పాయింట్స్ని పికప్ చేసుకుందాం. ఈ పికప్ చేసుకున్న పాయింట్స్ని ఇప్పుడు మనం QGSలోకి ఇంపోర్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం పికప్ చేసుకున్న పాయింట్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. సో ఈ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఈ ఓల్డ్ స్టోన్స్ కాబట్టి OS అని చెప్పి ఇక్కడ గుర్తించడం జరిగింది. సో వీటిని మనం మన QGSలో ఇంపోర్ట్ చేద్దాం, ఓకేనా. సో ఇది వచ్చేసి మన QGS ఇంటర్ఫేస్. సో ఇక్కడ వచ్చేసి లేయర్, ఒక పాయింట్ లేయర్ మనం ఇంపోర్ట్ చేయబోతున్నాం కాబట్టి లేయర్లోకి వెళ్ళేసి యాడ్ లేయర్లో కామా డిలిమిటెడ్ లేయర్, మనం CSV ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కాబట్టి కామా డిలిమిటెడ్ టెక్స్ట్ లేయర్. సో దీన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఫైల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం డౌన్లోడ్ చేసినాం ఫీల్డ్ 135, క్లిక్ ఆన్ ఓపెన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాయింట్ ఐడి, నార్థింగ్, ఈస్టింగ్, ఎలివేషన్, సో ఈ 3 వచ్చినాయి. సో X = ఈస్టింగ్, Y = నార్థింగ్, ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇది మనం చెక్ చేసుకోవాలి. కొన్ని వాటికి ఒక్కోసారి డిఫరెన్స్ కూడా రావచ్చు. X = ఈస్టింగ్, Y = నార్థింగ్, ఓకేనా. UTM జోన్ వచ్చేసి 44, WGS 84, UTM జోన్ 44. సో ఫస్ట్ అయితే X = ఈస్టింగ్, Y = నార్థింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జోన్ చూసుకోవాలా, క్లిక్ ఆన్ యాడ్, క్లోజ్. సో ఇప్పుడు చూసుకున్నైతే పాయింట్స్ దగ్గర పడ్డాయి. సో దీన్ని ఫీల్డ్ క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఫస్ట్లో జూమ్ టు లేయర్స్ ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు 3 పాయింట్స్ కనిపిస్తాయి. సో ఇందాక మనం తీసుకున్న ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇంచుమించుగా అదే డైరెక్షన్లో, సో 1, 2, 3 ఎలాగైతే ఉన్నాయో అదే డైరెక్షన్లో ఈ 3 పడ్డాయి. సో ఓకేనా. సో దీనికి నేమ్స్, లేబుల్స్ ఆన్ చేసుకున్నాం. సో లేబుల్స్ ఆన్ చేసుకోవడం కోసం మీకు అందరికీ తెలుసు, షో లేబుల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, సో ఈ 3 OS వీటిని అయితే ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాం. సో ఇప్పుడు దీనిపైన మన ఫ్రేమ్ ఉంది కదా, మన ఫ్రేమ్ మొత్తం డ్రా చేసుకున్నాం. సో దానికోసం మన స్కెచ్ అయితే పక్కన పెట్టుకున్నాం. సో ఇది వచ్చేసి మన FMB. సో ఫస్ట్ అయితే మనం ఓల్డ్ స్టోన్స్ తీసుకున్నాం కదా, సో వాటిని మెజర్మెంట్ క్లాస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఏ పాయింట్, పాయింట్ 1 అనేది ఏ పాయింట్. సో పాయింట్ 2 అంటే ఇది B పాయింట్. సో A నుంచి Bకి డిస్టెన్స్ వచ్చేసి 884 మెట్రిక్ లింక్స్. సో కింద చూసుకున్నట్టయితే 1 centimeter = 120 meters, అంటే మెట్రిక్ లింకులు రాశారు. సో 884 divided by 5, సో 176.8 రావాలా. ఇక్కడ చూద్దాం ఒకసారి ఎంత వచ్చిందో మనకి. సో మనం మెజర్మెంట్ చెక్ చేయడం కోసం
సో ఇక్కడైతే మనకు టూల్ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 177.2 మీటర్స్ అనుకున్నాం. సో 177 మనకు రావాల్సింది ఎంత 176 పాయింట్. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు టూలింగ్స్ డిఫరెన్స్ ఉంది, టూలింగ్స్ ఎక్స్ట్రా ఉంది. సో టూలింగ్స్ ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు. కంపేర్ టు 8 గొలుసుల పైకి టూలింగ్స్ అటు ఇటు రావడం అంటే చాలా కరెక్ట్గా ఉన్నట్టే. సో అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్మెంట్ చూద్దాం. వచ్చేసి 91.2. సో మనమైతే ఏ నుంచి ఈ గది మెజర్మెంట్ చూస్తున్నాం. 458 ఉంది. సో 458 అంటే ఎంత ఉండాలా? క్యాలిక్యులేటర్ ఎక్కడ? సో 458 గాను క్యాలిక్యులేటర్ ఆన్ చేద్దాం. డివైడెడ్ బై 5. సో 91.6. సో మనకి ఇక్కడ మెజర్ చేసి ఎంత వస్తుంది? 91.2. సో అంటే ఇక్కడ టూలింగ్స్ ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ టూలింగ్స్ లెస్ వచ్చింది. సో టూలింగ్స్ అంటే మనకు పెద్ద కన్సిడరేషన్ ఏం కాదు కాబట్టి కంపేర్ టు ఒక 4 చైన్స్ పైకి టూలింగ్స్ అన్న 8 చైన్స్ పైకి టూలింగ్స్ అన్న మనకు స్టోన్స్ ఇంటాక్ట్లో ఉన్నట్టే. సో ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్ మొత్తం దీనిపైన డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఏ నుంచి బి పైన సీన్ అయితే డ్రా చేద్దాం. ఏ నుంచి బి పైన సీన్ డ్రా చేద్దాం. సో దానికోసం లైన్ లేయర్లోకి వెళ్ళేసి లైన్ లేయర్ టాగుల్ రేటింగ్ ఆన్ చేసుకునేసి యాడ్ లైన్. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా లైన్ ఉంటుంది, అంటే ఒక లైన్ డ్రా చేయమని చెప్పి ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే సర్కిల్, ఇప్పుడు మనం ఏ నుంచి బి అనే 2 పాయింట్ మధ్య డిస్టెన్స్ సరిపోతున్నప్పుడు సో ఏ నుంచి ఒక సర్కిల్ వేస్తాం, బి నుంచి ఒక సర్కిల్ వేస్తాం. ఎక్కడైతే ఇంటాక్ట్ అవుతుందో అక్కడ సి పాయింట్. సో దానికోసం ఈ ఆప్షన్ తీసుకునేసి సర్కిల్ బై సెంటర్ పాయింట్ అండ్ అనదర్ పాయింట్. ఓకే, ఇక్కడ క్లిక్ ఆన్ సెంటర్ పాయింట్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ డిస్టెన్స్ కనిపిస్తుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 563 లింక్స్. 563 డివైడెడ్ బై 5 క్లిక్ చేస్తాం. సో సర్కిల్ అయితే డిస్ప్లే అయింది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓకే. సో నెక్స్ట్ అగైన్ పాయింట్ బి నుంచి 453 లింక్స్. ఇక్కడ డిస్టెన్స్ 453 లింక్స్ డివైడెడ్ బై 5 క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇక్కడైతే ఒక పాయింట్ వస్తుంది. సో ఆ పాయింట్ సి పాయింట్ అనమాట. అగైన్ పాయింట్స్ అనే లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ పాయింట్ యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు పాయింట్ యాడ్ చేసేటప్పుడు ఇలా ఇంటర్సెక్షన్ సింబల్ పడాలా. ఇలా బాక్స్ సింబల్ పడిందంటే పక్కన ఇంటర్సెక్షన్ అయిన చోటు కాకుండా పక్కన పడుతున్నట్టు మీనింగ్. సో ఇంటర్సెక్షన్ ఎక్కడైతే పడుతుందో అక్కడ పాయింట్ యాడ్ ఏమిద్దాం, సి అని ఇద్దాం. సో ఐడి తీసుకోవడం లేదు, ఓన్లీ నెంబర్స్ మాత్రం తీసుకుంటాం. సరే, ఐడి ఏం పని మనకి ఇప్పుడు ప్రస్తుతానికి స్కెచ్ డ్రా చేసి చూసుకున్నాం. సో పాయింట్ క్రియేట్ అయిన తర్వాత లైన్స్తో అవసరం లేదు కాబట్టి లైన్ లేయర్లోకి వెళ్ళేసి లైన్స్ డిలీట్ చేసేస్తాం. ఓకే, సి పాయింట్ అనేది ఉంది. ఇప్పుడు డి పాయింట్. సో డి పాయింట్కి ఇటు నుంచి మెజర్మెంట్ ఉంది, కానీ ఇటు నుంచి మెజర్మెంట్ వచ్చేసి ఇవన్నీ టోటల్ చేసుకోవాలనుకుంటా. సో ఒకసారి ఆఫ్ సెట్టింగ్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు డి ఆఫ్సెట్ ఉంది, అలాగే సి ఆఫ్సెట్ కూడా ఉంది. సో సి ఆఫ్సెట్ ఇంటర్సెక్షన్ నుంచి ఏ వేసాం ఆల్రెడీ. సో డీని అయితే ఇప్పుడు ఆఫ్సెట్ ద్వారా యాడ్ చేద్దాం. సో ఆఫ్సెట్ ద్వారా యాడ్ చేయడం కూడా చాలా ఈజీనే. ఒకసారి చూద్దాం. ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు సో పాయింట్ లేయర్ తీసుకునేసి పాయింట్ లేయర్ యాడ్ పాయింట్ తర్వాత ఇది ఆన్లో ఉంటుంది. అడ్వాన్స్ డిజిటలైజింగ్ టూల్ బార్ ఆన్లో ఉంటుంది, ఎనేబుల్లో ఉంటుంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ టూల్ బార్ కూడా ఆన్ చేసుకునేసి ఏ దగ్గర నుంచి డిస్టెన్స్ డి అంటారు. డి క్లిక్ చేస్తే డిస్టెన్స్లో తీసుకుంటుంది. సో డి క్లిక్ చేసి ఇక్కడ తీసుకుంటారు డైరెక్ట్గా. డి 484 లింక్స్ డివైడెడ్ బై 5
ఎంటర్. సో ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వాలా, ఒక 484 లింక్స్ అనేది ఇచ్చినాము. ఈ డైరెక్షన్లో బి అనే డైరెక్షన్లో. సో బి పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఎన్ని లింకులు, 478 లింక్స్, 478 డివైడెడ్ బై 5 మీరు ఇష్టం కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఎక్కడ పెట్టాలా, 90 degrees యాంగిల్తో యాంగిల్ ఏ క్లిక్ చేస్తే యాంగిల్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ 90 degrees సెలెక్ట్ చేసామంటే సెలెక్ట్ చేసి లాక్ చేస్తే 90 degrees లాక్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 90 degrees ఏదో ఇటు పక్కన మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్ టూల్ బార్ ఇది ఆఫ్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ క్లిక్, ఓకే, లెఫ్ట్ క్లిక్ ఇస్తే డి పాయింట్ అనేది సెట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ బి సి డి ఈ 4 పాయింట్లు ఉన్నాయి. సో ఈ అనేది ఓఎస్ ఆల్రెడీ ఓల్డ్ స్టోన్ కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, ఎఫ్ అనే పాయింట్ని ఇంటర్సెక్షన్ చేద్దాం. ఓకేనా, ఎఫ్ అనే పాయింట్ ఇంటర్సెక్షన్ చేయాలంటే ఈ నుంచి 417 లింక్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 417 లింక్స్. సో లైన్ కమాండ్లోకి వెళ్తాం. డిఫాల్ట్గా ఇది సర్కిల్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ 417 డివైడెడ్ బై 5. సో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏ నుంచి 525 లింక్స్. ఏ అంటే 0.1 OS. ఇక్కడ నుంచి డిస్టెన్స్ 525 డివైడెడ్ బై 5. సో ఇక్కడ నుంచి 105 మీటర్స్ అనమాట. లైక్ క్లిక్ ఇచ్చి సేవ్ చేస్తాం. సో 2 సర్కిల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నా అక్కడ ఎఫ్ పాయింట్ అనేది పెడతాం. పాయింట్ లేయర్లోకి వెళ్ళేసి యాడ్ పాయింట్, ఇక్కడ ఇంటర్సెక్షన్ సింబల్ ఎక్కడైతే చూపిస్తుందో ఇంటర్సెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ లైన్ లేయర్లోకి వచ్చేసి లైన్స్ డిలీట్ చేస్తాం. మనకు లైన్స్ అవసరం లేదు, ఎఫ్ పాయింట్ మాత్రమే అవసరం. ఓకే, ఇప్పుడు మనకి 3 OSలు ఉన్నాయి, ఇంకో 3 జంక్షన్లు అయితే రిఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఆఫ్సెట్ వేయాలా, ఆఫ్సెట్ 1 2 3 3 ఆఫ్సెట్లు ఉన్నాయి ఈ స్కెచ్కి సంబంధించి. సో మనకైతే ఈ పక్క ఆఫ్సెట్స్ అయితే అవసరం లేదు, 3 అనే ఆఫ్సెట్ అవసరం లేదు. మనం చేయాల్సింది ఏం చేయాలంటే సబ్ డివిజన్ నెంబర్ 2లో సో 2 భాగాలు చేయాలి, 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో దానికోసం మాత్రమే మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్సెట్ ఎక్కడి నుంచి ఉంది, ఏ నుంచి సి పైన. సో ఏ నుంచి సి పైన ఫస్ట్ ఆఫ్సెట్ ఉంది. సో దాన్ని డ్రా చేద్దాం. సో దానికోసం పాయింట్ లేయర్లోకి వెళ్ళేసి యాడ్ పాయింట్, డిస్ప్లేసింగ్ టూల్ బార్ ఆన్లో ఉంది, కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకోవాలి. మనం కీబోర్డ్ డైరెక్ట్ సి నొక్కినా సరే కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ అవుతుంది. ఓకేనా, సి నొక్కితే కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడైతే స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇస్తాము. సో ఇక్కడ నుంచి 63 లింక్స్, డిస్టెన్స్ 63 లింక్స్ డివైడెడ్ బై 5. క్లిక్ ఆన్ ఎంటర్. సో 63 లింక్స్ అంటే చిన్న సర్కిల్ పడుతుంది, 12.6 మీటర్స్. సో డైరెక్షన్, ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వాలి. డైరెక్షన్ వచ్చేసి ఏ నుంచి సి పాయింట్ పైన క్లిక్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నుంచి 63 లింక్స్ ముందుకు వచ్చాం. ఏ డైరెక్షన్లో, సి అనే డైరెక్షన్లో వచ్చినాం. సో ఇప్పుడు ఇక్కడ 90 degrees వేయాలి. సో ఇక్కడ వచ్చేసి 90 degrees డిస్టెన్స్తో 164 లింక్స్, డిస్టెన్స్ 164 లింక్స్ డివైడెడ్ బై 5. ఎంటర్. ఇప్పుడు యాంగిల్కి వచ్చేసి ఏ నొక్కితే అలా వస్తుంది, కంట్రోల్ ఏ నొక్కితే అన్ని సెలెక్ట్ అవుతాయి. ఓకేనా, 90 degrees, 90 ఎంటర్. సో ఇప్పుడు అగైన్ ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ కాబట్టి ఏ నుంచి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఏ నుంచి సికి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇటు పక్క పెట్టి లెఫ్ట్ క్లిక్ ఇస్తాం. లెఫ్ట్ క్లిక్ ఇచ్చే ముందు కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేస్తుండాలి. కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేయడానికి కోసం, కన్స్ట్రక్షన్ మోడ్ అంటే ఇదనమాట. కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేయడం కోసం మనం సి పైన క్లిక్ చేస్తాం. కీబోర్డ్ డైరెక్ట్గా సి. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్సెట్ సి పాయింట్, బి పాయింట్, ఇది వచ్చేసి డి పాయింట్. సో ఈ 4 అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం సెకండ్ ఆఫ్సెట్ అనేది ఎంటర్ చేసుకుందాం. సో డి నుంచి ఈకి పాయింట్లో అగైన్ డి నుంచి ఈ అంటే ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఆఫ్సెట్. సో ఇది ఓఎస్. ఇక్కడ నుంచి అగైన్ కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకుంటాం. స్టార్టింగ్ పాయింట్, డిస్టెన్స్ 227 లింక్స్ డివైడెడ్ బై 5. సో ఇక్కడ నుంచి 213 లింక్స్, 213 లింకులు, 227 లింక్స్ వచ్చేసి డైరెక్షన్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఈ అని ఇస్తాం. ఈ అనేది ఆల్రెడీ ఓఎస్ఏ.
సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డిస్టెన్స్ 213 లింక్స్ 12.5, యాంగిల్ వచ్చేసి 90 degrees, లెఫ్ట్ రైట్, సో లెఫ్ట్ ఆఫ్ సెట్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ లెటర్ యొక్క బౌండరీ డ్రా చేద్దాం. సో పాలిగాన్లోకి వెళ్ళేసి యాడ్ పాలిగాన్ ఇలా లైన్ ఉండాలి. ఇన్ కేస్ ఇలా సర్కిల్ ఉన్నదంటే సర్కిల్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఇది వచ్చేసి సి పాయింట్, సి నుంచి బి నుంచి డి నుంచి 2 నుంచి అగైన్ 1 ఆఫ్సెట్. సో ఇక్కడ వరకు మాత్రమే ఇది సెకండ్ సబ్ డివిజన్ ఉందన్నమాట. సో మనం దీంట్లో మాత్రమే 2 పోర్షన్స్ తీయాలి. సో మనం ఏం చేస్తున్నామంటే సో దీన్ని మాత్రమే డ్రా చేస్తున్నాం, మిగతా అంతా డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో మనకు ఏదైతే కావాలో అది మాత్రమే డ్రా చేస్తున్నాం. సో దీని యొక్క ఏరియా, సో ఇంతకుముందు వీడియోస్ కోసం చేసినాక డైరెక్ట్గా చూపిస్తుంది. సో క్యాల్కులేట్ జియోమెట్రీ చేయడం, ఈ ఏరియా ఎలా పెట్టుకోవాలనేది మనందరికీ తెలుసు. ఎకర్స్ ప్రిసిషన్ 3 పెట్టుకుంటే మేలు. సో 2 ఉన్నా సరిపోతుంది మనకి. కొన్ని సందర్భాలు 3 పెట్టుకుని అక్యురసీ కావాలన్నా 3 పెట్టుకుంటే బెటర్. క్లిక్ అని ఓకే. సో ఇలా 2.73 సెంట్స్, 2 ఎకరాల 73 సెంట్లు వచ్చింది. సో 70 తర్వాత 6 ఉంది కాబట్టి 2.74 అనుకుందాం. వచ్చింటే ఇక్కడ ఉండాల్సిన భూమి 2 లెటర్లు ఉండాల్సిన భూమి వచ్చేసి 2.80 పాస్బుక్ అంటే డైవర్ ప్రకారం ఉంది. సో డైవర్ ప్రకారం 2.80 ఉంటే దాంట్లో ఇద్దరు బ్రదర్స్ గాను సో 1.40 పాస్బుక్ ఉన్నాయి. సో 1.40 పాస్బుక్ ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఉన్న ల్యాండ్ని మనకి ఇప్పుడు గ్రౌండ్ పైన తీసుకున్న ఓఎస్లకి అందులో రీఫిక్స్ చేసిన తర్వాత ఎంతైతే ల్యాండ్ వస్తుందో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. సో రిమైనింగ్ 6 సెంట్స్ అంటే రిమైనింగ్ 6 సెంట్స్ గాను అలవెన్స్ కింద వెళ్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు మనకు ఎకరా అప్ టు 5% వరకు లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 2.80 ఏకర్స్ గాను 6 సెంట్స్ అంటే ఎకరా 2 సెంట్స్ చొప్పున అలవెన్స్ అయితే ఉంది ఇక్కడ. సో దాన్ని మనం పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి అయితే ఉన్న ల్యాండ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి 1.40 అని చెప్పి చెప్తాం. ఓకేనా? సో 2.74 అనుకున్నట్లయితే ఎంత వస్తుంది? 2.74 డివైడెడ్ బై 2. $1.37. $0.736 చూద్దాం. సో ఎగ్జాక్ట్గా అంటే 1.368. సో పైన బ్రదర్ 1కి 1.368, సెకండ్ పర్సన్కి 1.368 పెడితే ఎగ్జాక్ట్గా ల్యాండ్ సరిపోతుంది. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తాం? సో ఇది పాలిగాన్గా తీసుకున్నాం. సో పాలిగాన్ని ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసేదానికన్నా ముందు సో ఒక సైడ్ అయితే ఆఫ్ పెడదాం. ఇది ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది స్ట్రైట్ లైన్ ఉంది, ఇక్కడ స్లైట్గా ఏదో బెండ్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లైన్ పైన ఈ లైన్ని ఇద్దరికి ఆఫ్ పెడతాం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎన్ని మీటర్స్ ఉంది? 90.52, 90.6 అనుకుందాం. 90.6ని డివైడెడ్ బై 2 చేసి ఆఫ్ పెడతాం. సో దానికోసం అగైన్ పాయింట్లోకి వెళ్ళి యాడ్ పాయింట్, అడ్వాన్స్ డిస్ప్లేసింగ్ టూల్ బార్ ఆన్ చేసుకుంటాం. కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకునేసి ఇక్కడ నుంచి 90.52 వచ్చింది కదా, 90.52 డివైడెడ్ బై 2. ఓకేనా? సో ఇలా రెండింటికి ఈక్వల్గా ఈ డైరెక్షన్లో ఇక్కడ ఒక పాయింట్ అయితే క్రియేట్ చేద్దాం. ఇంకోసారి చెప్తాం. కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్లో పెట్టుకునేసి ఇక్కడ నుంచి 90.52 కదా డిస్టెన్స్, 90.52 డివైడెడ్ బై 2 ఎంటర్. సో ఇక్కడ డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఇవ్వాలా. ఇది ఇచ్చే ముందు మనం కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేయాలి. ఓకేనా? సో చూసుకున్నట్లయితే
ఇక్కడ పాయింట్ పడింది. సో ఇది వచ్చేసి సెంటర్ పాయింట్, ఈ లైన్కి ఇది సెంటర్ పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ లైన్ గుండా ఇక్కడ ఒక లైన్ వేసుకునేసి సో ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో సో దాన్ని అడ్జస్ట్ చేస్తాం. ఎందుకు ఈ పక్క ఈ లైన్ని ఇలా మనం మధ్యలో చేసామంటే ఈ పక్క రస్తా ఉందన్నమాట, అంటే రోడ్ అనుకోవచ్చు. రస్తా అంటే ప్యాసేజ్. సో నార్మల్గా బండిదారు ఉంటుంది కదా, సో బండిదారు ఉందన్నమాట. ఇది సో బండిదారు ఉన్న ఫేసింగ్లో కొంచెం వాల్యూ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి దీన్ని ఆఫ్ పెట్టాం. సో ఇటుపక్క ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇలా పైకి వెళ్తుంది. సో దీన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. సో ప్రస్తుతానికి పాలిగాన్ లేయర్లోకి వచ్చేసి ఇక్కడ స్ప్లిట్టింగ్ టూల్ ఎక్కడ ఉంది? స్ప్లిట్టింగ్ టూల్ ఇది తీసుకున్నాం, స్ప్లిట్ ఫీచర్స్. ఓకే, సో దీంట్లో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇటుపక్క ఇక్కడ ఒక చోట ర్యాండమ్గా స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే, స్ప్లిట్ చేయగానే సో పైన వచ్చేసి మనం కరెక్ట్గా స్ప్లిట్ చేసినప్పటికీ పైన వచ్చేసి ఈ లెంత్ ఎక్కువ ఉండడంతో సో సెన్స్ ఎక్కువ వచ్చింది. సో ఈ లెంత్ తక్కువ ఉండడంతో ఇది కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అడ్జస్ట్ చేయాలి. సో దీన్ని అడ్జస్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, వర్టెక్స్ టూల్. సో ఈ వర్టెక్స్ టూల్ తీసుకునేసి ఈ రెండింటికి కలిసిన పాయింట్, కామన్ పాయింట్ ఇదే కాబట్టి సో దీన్ని అడ్జస్ట్ చేస్తాం. సో దీన్ని అడ్జస్ట్ చేసినప్పుడు ఇలా రెండు పాయింట్స్ని ఇలా జరుపుతూ వెళ్ళాలి. పాయింట్ సరిగ్గా తీసుకోవడం లేదు, సో ఇది ఆన్లో ఉంటే లైన్ పైన కూడా పాయింట్ తీసుకున్నప్పుడు చూపిస్తుంది అనమాట. సో ఇది ఆన్లో ఉంటే ఏమవుతుందంటే ఈ పాయింట్ రెండు పాయింట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలిగాన్కి ఈ పాయింట్ వస్తుంది, అదేవిధంగా ఈ పాలిగాన్కి కూడా ఇదే కామన్ పాయింట్ అవుతుంది. సో ఇది ఆన్లో ఉంటే రెండు పాయింట్లని ఒకటేసారి జరపచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నైతే పైన వచ్చేసి 1.29 అయిపోయింది, కింద 1.46 అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనం ఒక దాని మీద కన్సిడర్ చేద్దాం. మనకి ఎంత రావాలో మనకు ఆల్రెడీ తెలుసు, 1.36 రావాలా. ఓకేనా, జూమ్ చేసి అడ్జస్ట్ చేస్తున్నాను. 1.368. సో పైన ఒకటి 1.368 వచ్చింది అనుకో, మనం నెక్స్ట్ కిందది కూడా 1.368 ఈజీగా అదే పాయింట్కి యాడ్ చేస్తే సరిపోతుంది. 1.366 1.37 1.368. సో పైన పాలిగాన్కి 1.368 వచ్చింది. సో ఇది పైన పాలిగాన్, నార్త్ సైడ్ ఉన్న పాలిగాన్. సో నార్త్ సైడ్ ఉన్న ఏరియా 1.368 వచ్చింది. ఇప్పుడు సౌత్ సైడ్ ఉన్న దానికి ఎక్కువ ఉంది. సో దీన్ని అడ్జస్ట్ చేసేద్దాం. ఇందాక మనం ఏదో అన్నింటిలో క్లిక్ చేసినట్టున్నాం. సో దానికోసం ఇక్కడ పాయింట్స్ అయితే ఎక్స్ట్రా పడినాయి. సో బెటర్ డిలీట్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ప్రస్తుతానికి అయితే పాయింట్స్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు రెండు 1.368 వచ్చేసినాయి. సో 1.368 వచ్చినప్పటికీ మనం రైతులకు చెప్పాల్సింది ఎంత, 1.40. సో మనం 1.37 ఇక్కడ వచ్చింది కదా అని చెప్పేసి రైతులకు మళ్ళీ 1.37 అంటే మిగతా 3 సెంట్స్ ఎక్కడి నుంచి మనం తెచ్చిలే. సో ఇట్స్ అప్ టు అలవెన్స్. సో అలవెన్స్లో ఉంటుంది కాబట్టి 1.40ని మనం వాళ్ళకి కన్వే చేయాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన రెండు పాయింట్స్
ఈ 2 పాయింట్స్ దీంతో పాటు ఇక్కడ ఓల్డ్ స్టోన్ ఉంది, ఇక్కడ ఓల్డ్ స్టోన్ ఉంది, ఇవి అవసరం లేదు. సో మనకి దీంతో పాటు ఇంకా ఏం అవసరం? సో ఇప్పుడు ఈ కనిపిస్తున్న పాయింట్స్ ఇంకో పాయింట్ యాడ్ చేసుకుందాం. ఈ పాయింట్ యాడ్ చేయలేదు. ఓకే, 1 2 3 4 5 6. సో ఈ 6 పాయింట్ని మనం స్టేక్అవుట్ చేసి సో వాళ్ళకి ల్యాండ్ అయితే చూపించాలి. సో ఈ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. సో ఈ 6 పాయింట్ని స్టేక్అవుట్ చేయడం అంటే సో ఎలా చేసుకోవాలా ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకుముందు వీడియోస్ మనం డిస్కస్ చేసినాం. సో ఫస్ట్ అయితే వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ 6 పాయింట్లు సెలెక్ట్ అయినాయి. సో ఇక్కడికి వచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్. సో ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ చేయగానే సో ఈ విధంగా 1 2 3 4 5 6. సో వీటిని కాపీ చేసుకునేసి మనం దాన్ని ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకున్న ఎక్సెల్ షీట్ని CSV కన్వర్ట్ చేసుకునేసి మనం రోవర్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదు మనకు పాయింట్స్ కొన్ని అనుకుంటే, అంటే ఈవెన్ 6 పాయింట్సే కదా ఏముంది ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటే ఇండివిజువల్ పాయింట్ కూడా ఇంపోర్ట్ చేసేయచ్చు, రోవర్లో ఇంపోర్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం గ్రౌండ్ పైకి వెళ్ళి స్టేక్ చేయొచ్చు. ఓకేనా, స్టేక్ చేసి వాళ్ళ ల్యాండ్ని, రైతుల ల్యాండ్ని 1.40 1.40 రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినామని చెప్పేసి ఒక లైన్ స్టే కూడా పెట్టేసి లైన్ చూపించేసామంటే సో మనకి ఈరోజుతో కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా, సో ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంతసేపు వరకు మీరు వీడియో వాచ్ చేసినారంటే సో తప్పకుండా మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.